హాయ్ అండి. ఈరోజు ముడతలు లేకుండా బ్లౌజ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ఇంతకు ముందుకు కటింగ్ వీడియో పెట్టాను, చూడండి. అదే బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తున్నా, జాయింట్ని చూపిస్తున్నా. ఫస్ట్ ఫ్రంట్ తీసుకోవాలి. ఫ్రంట్ అయితే చిన్నగా ఉంటాయి కదా, మనం ఈజీగా ఫాస్ట్గా జాయింట్ వేసుకోవచ్చు. బ్యాక్ అనేది ఎక్కువ లెంతీగా ఉంటుంది కదా, కొంచెం టైం పడుతుంది. దానికి ముందు సెట్ చేసి పెట్టుకోవాలి. మనం మెయిన్ సైడు లోపల నుంచి లైనింగు ఎట్లా వేసి పెట్టుకోవాలో సెట్ చేసి పెట్టుకోవాలి. ముందు నేను సెట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ ఎలా వేయాలో చూపిస్తున్నా. సెట్ చేసి పెట్టుకున్న ముందే నేను చూడండి, మెయిన్ క్లాత్ మెయిన్ సైడు కిందికి పెట్టి పైన లైనింగ్ పెట్టి స్టిచ్చింగ్ వేసుకోవాలి. కార్నర్కి వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టేసుకోండి. ఇలా మనం చేత్తో ఇట్లా అనుకుంటా దాని లోపల సైడ్ నుంచి ముడతలు రాకుండా దాన్ని ఇట్లా సాపుగా అనుకుంటా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. ఈ కటింగ్ చేసుకున్నాక మనకు ఫ్రంట్ షేప్ అనేది క్లియర్గా తెలుస్తుంది. మెయిన్ క్లాత్ లైనింగ్ జాయిన్ చేసినాక మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకున్నా. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ 1 రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూపిస్తున్నా, ఇది క్రాస్ కటింగ్. మీకు చెప్పిన కదా, క్రాస్ కటింగ్ అంటే నా మెయిన్ క్లాత్ క్రాస్ కటింగ్ ఇస్తే ఇట్లా ఇక్కడ లైన్స్ అనేటివి క్రాస్ వస్తాయి. ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తున్నా. బ్యాక్ పార్ట్ బాగా ఎక్కువగా కుట్టేది ఉంటుంది, చిన్న ఉండదుగా, పెద్దగా ఉంటుంది కదా క్లాత్. దాన్ని మనం ఫస్ట్ నడుము జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ నడుమే డ్రా చేసుకుంటాం కదా, స్టిచ్చింగ్ ఉడక నడుమే డ్రా చేసుకోవాలి. చూడండి, నడుము నేను నడుమే స్టిచ్చింగ్ చేస్తున్నా. నడుము డ్రా చేస్తున్నా, నడుము స్టిచ్చింగ్ చేసుకున్నా. నేనైతే ఫ్రంట్ సైడ్ నుంచి మెయిన్ నుంచి చేసుకుంటానండి. కొత్తగా కుట్టే వాళ్ళైతే మెయిన్ నుంచి చేసుకోవద్దు. ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కుట్టానో చూస్తారు కదా, లైనింగ్ సైడ్ నుంచి అలాగని కుట్టండి. ఇది అనేది నాకు ఇలానే అలవాటు, ఇలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కుడుతున్నా నేను ఇలా. మీరు అలా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ట్రై చేయకండి. ఇలా కుడితే ముడతలు అనేటివి వస్తున్నాయా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. కింద లైనింగ్ నుంచి కుడితే ఇంత లాంగ్ క్లాత్ ఖచ్చితంగా ముడతొస్తుంది, ఎంత వచ్చిన వాళ్ళకైనా. అందుకే నేను ఇలా కుడుతున్నా. చూసి జాగ్రత్తగా ముడత లేకుండా కుట్టుకోవాలి. ఇప్పుడే ముడత వస్తే ఇంకా బ్లౌజ్ అంతా ముడతొస్తుంది. జాయిన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. బాగా ముడత రాకుండా స్టిచ్చింగ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ చాలా. చూస్తున్నారు కదా, నేను నిదానంగా కుడుతున్నా. నేను బయట నుంచి కుడుతున్నా, నాకు లోపల టచ్ తెలుస్తుంది. లైనింగ్ ఎక్కడి వరకు ఉందో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇట్లా కుడుతున్నా. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా ట్రై చేయకండి. నేను ఫ్రంట్ భాగం ఎలా కుట్టానో అలాగనే కుట్టండి. మీరు స్కిప్ చేసి మాత్రం చూడకండి, చూస్తే అర్థం కాదు. అలా
బ్యాక్ పార్ట్ అయిపోయింది. చూసారు కదా ఎట్లా వచ్చిందో, నీట్గా వచ్చింది. కుట్టు ఎక్కడ సైడ్కి వెళ్ళలేదు. ఆ బ్యాక్ పార్ట్ని ఎక్స్ట్రా మనం కట్ చేసుకోవాలి. నేను ఈ కట్ చేసిన బ్యాక్ పార్ట్ని కాజా పట్టీకి కుడతాను, వేస్ట్ ఏం చేయను. కాజా పట్టీకి మళ్ళీ సపరేట్ క్లాత్ అంటే ఏం తీసుకోను. ఈ బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అది కాజా పట్టీకి యూజ్ చేస్తా. నెక్స్ట్ అంతా ఫినిష్ చేసుకోవాలి. చూపించాను కదా ఇంతకుముందు. మనం ఎంత నీట్గా కటింగ్ చేసుకుంటే మన బ్లౌజ్ అంత నీట్గా అనిపిస్తుంది. అయిపోయింది. బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. దీన్ని ఫోల్డ్ చేసి పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు నేను కటింగ్లో వన్ సైడ్ కొంచెం లోపలికి తీసుకున్నా కదా, దానికి జాయింట్ వేయడానికి మీకు లాస్ట్లో ఒక క్లాత్ చూపించాను కదా, దానికి అటు సైడ్ క్లాత్ పెట్టేసుకొని దానికి ఎంత ఉందో, ఎంతైతే సరిపోద్దో ఆడికి మార్క్ చేసుకొని కట్ చేసుకున్నా. చూడండి, దాన్ని అప్పుడే కట్ చేసుకున్నా కదా. ఒకటి కింది సైడ్ నుంచి పెట్టేసుకోవాలి, ఒకటి మీది సైడ్ నుంచి పెట్టేసుకోవాలి. అట్లయితే రెండు కుట్లు అనేటివి లోపలికి వెళ్ళిపోతాయి, బయటికి నీట్గా కనిపిస్తుంది. చూడండి, నేను ఇది కింది సైడ్ పెట్టి కుట్టేసుకున్నా కదా, పైంది మీది సైడ్ పెట్టి కుట్టేస్తా. అట్లా అన్నప్పుడు రెండు లోపలికి వెళ్ళిపోతాయి, బయటికి అనేటివి ఏ కుట్టు కనపడదు. చూడండి, జాయింట్ నీట్గా అయిపోయింది, అన్నీ సమానంగా అయిపోయినాయి. కుట్లు రెండు లోపలికి వెళ్ళిపోతాయండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఈ సంఖ భాగం తీసుకుంటున్నా. మనం ఫ్రంట్ సైడ్ సంఖ భాగం తీసుకుంటాం కదా, బ్లౌజ్ కూడా సంఖ భాగం తీసుకోవాలి, కొంచెం లోపలి కటింగు. ఇది ఇప్పుడు బార్డర్ సైడ్ మెయిన్ క్లాత్ జాయింట్ చూపిస్తున్నా. చిన్న చిన్న పార్ట్స్ తీసుకొని 4 పార్ట్స్ తీసుకోవాలి. 2 సైడ్ జాయింట్ వేయాలి. ప్రతి రెండు హ్యాండ్స్కి రెండు సైడ్ల జాయింట్ వేయాలి. చూడండి, వన్ సైడ్ వేసిన, ఇది కింది సైడ్ వేస్తా. ఏది సెట్ అవుతుందో చూసి వేసుకోవాలి మనము. నాకు ఇది సెట్ అయింది, వేస్తున్నా. చూడండి, వేసేసా. ఇప్పుడు కింది నుంచి కుట్టు ఎట్లా వస్తుందో అట్లా వన్ సైడ్ కుట్టేసుకోవాలి. పైనుంచి మెయిన్ క్లాత్ కదా, కుట్టు ఊడిపోకుండా రెండు కుట్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది. వాష్ చేసినప్పుడు అనేది కుట్టు ఇప్పుకొస్తుంది. అట్లా కాకుండా 2 కుట్లు వేసుకుంటే ఏమి ఇప్పుకుపోదు. లైనింగ్ అంటే కాటన్ కాబట్టి అంత ఈజీగా ఏమి ఇప్పుకపోదు. చూడండి, ఇట్లా జాయింట్ వేసినా కదా, ఇది మీద నుంచి వేసినా కదా, కనపడదు అంతగా. చూడండి, నీట్గా అనిపిస్తుంది. లోపల సైడ్ అయిపోతుంది.